ఇటీవలి కాలంలో ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. వీటి వల్ల ఫైనల్ ఇంపాక్ట్ అయ్యేది మాత్రం పిల్లల మీద కనబడుతూ ఉంటుంది. ఈ వివాహేతర సంబంధాల్లో కూడా తీవ్రంగా నష్టపోయేది పిల్లలే. సో అది క్షణికమైన కోరిక. ఫ్యామిలీని, పిల్లల్ని, భవిష్యత్తుని కూడా వాళ్ళు ఆలోచించడం లేదు. నీ భర్తతో గొడవ పెట్టుకొని విడాకులు తీసుకొని వస్తే నేను నిన్ను చూసుకుంటాను. విడాకులు ఎందుకు అంటే ఇల్లీగల్ కాంటాక్ట్. మా ముందే కొట్టించింది భర్తని. మేము ఎక్కడ ఆపగలుగుతున్నాము అటువంటి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. ప్రధానంగా ఇటీవల కాలంలో తీసుకుంటే ఇటీవల కాలంలో ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. అయితే వీటి వల్ల ఫైనల్ ఇంపాక్ట్ అయ్యేది మాత్రం ఆ కుటుంబంలో ఉండేటువంటి చిన్నారులు ఎవరైతే ఉంటారో, భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే ఆ ఎఫెక్ట్ అంతా పిల్లల మీద కనబడుతూ ఉంటుంది. ఈ వివాహేతర సంబంధాల్లో కూడా తీవ్రంగా నష్టపోయేది పిల్లలే. మరి దీనిపై మనతో మాట్లాడేందుకు సఖీ సెంటర్ అడ్మిన్ షహనాజ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఇటీవల కాలంలో ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సో దీనివల్ల ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఉంటుంది. సో ఈ అసలు ఎక్కువ కావడానికి కారణం ఏంటి? భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు కూడా విడాకులు దాకా వెళ్ళడానికి కారణం ఏంటి? ఈగోస్. ఎందుకంటే ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలి అనుకున్న కోరిక ఎక్కువైపోయింది. ఇద్దరూ బయటకు వెళ్తున్నారు, పిల్లల్ని పక్కన పెడుతున్నారు. తర్వాత వీళ్ళ మధ్య భార్యాభర్తల్లో ఏదో ఒక లోపం ఉంటుంది. ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఈ బయట ప్రపంచంలోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ మైనస్ల పాయింట్ చూసుకుంటున్నారు. అంటే ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడు, అంటే ఫిమేల్కి మెయిల్ పరిచయం అయినప్పుడు, మెయిల్కి ఫిమేల్ పరిచయం అయినప్పుడు ఈ మైనస్ పాయింట్లలో వాళ్ళకున్న మైనస్ ఉంటుంది కదా, అది అవతల వ్యక్తిలో ప్లస్గా కనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఒక అట్రాక్షన్కి వెళ్ళిపోతున్నారు. సో అది క్షణికమైన కోరిక. ఆ కోరికని తీర్చుకోవడం కోసం ఫ్యామిలీని, పిల్లల్ని, భవిష్యత్తుని కూడా వాళ్ళు ఆలోచించడం లేదు. ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇట్లాగే డెవలప్ అయిపోతున్నాయి అన్నమాట. ఇలా డెవలప్ అయిపోవడం వల్ల ఒక క్షణం కూడా ఎందుకు ఆలోచించట్లేదు మన పిల్లలు. అసలు ముఖ్యంగా ఏంటంటే మన భారత కల్చర్లో మన ఈ మ్యారిటల్ వ్యవస్థ, వైవాహిక జీవితానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతో చాలామంది మెచ్చుకుంటున్నారు పాశ్చాత్య దేశాలు. కానీ ఇప్పుడు మన భారతదేశం కూడా వెస్ట్రన్ కంట్రీలా తయారైపోయింది. ఈ వెస్ట్రన్ ఎందుకు తయారైందంటే మెయిన్ ఈగోస్ వల్ల. మనీ, వాళ్ళకి డబ్బు కావాలి, మనీ వల్ల, అట్రాక్షన్స్ వల్ల, తర్వాత మీడియా, సొసైటీలో ఎథిక్స్ లేకపోవడం, ఇవన్నీ ఈ మ్యారిటల్ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే మీరు అన్నట్టు భార్యాభర్తల మధ్యలో సంపాదన కోసం తమ పిల్లల భవిష్యత్తు అనేటువంటి ఆలోచనతోనే పనులకు వెళ్తూ ఉన్నారు. ఫైనల్గా వెళ్ళాక అందరూ అని చెప్పలేం, కానీ కొంతమంది ఇలాంటి అట్రాక్షన్ వల్ల ఏంటంటే చివరకు భర్తతో విడిపోయి సపరేట్గా కాపురం ఉంటూ ఇల్లీగల్ అఫైర్స్తో మళ్ళీ ఈ ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లల్ని కొట్టి చంపేంత దూరం కూడా వెళ్ళిపోతున్నారు. ఇటీవల కాలంలో మనం అటువంటివి చూస్తాం. సో అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంట? అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది. భార్యాభర్త ఒక 10 సంవత్సరాలు కష్టపడి పని చేసుకున్నారు. వాళ్ళకు భార్య పేరు మీద ఒక గవర్నమెంట్ ఒక స్థలం ఇచ్చింది. భర్త తన సంపాదన అంతా పెట్టి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టాడు. మరి ఆ సంసారం, పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఎంత బాగుండాలి ఆ సంసారము. కానీ వాళ్ళ మధ్య ఇప్పుడు గొడవ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆ అమ్మాయికి ఒక ఇల్లీగల్ అఫైర్ ఏర్పడింది. ఇప్పుడు ఏంటంటే అతను నేర్పించడం ఏంటంటే నీ భర్తతో గొడవ పెట్టుకొని విడాకులు తీసుకొని వస్తే నేను నిన్ను చూసుకుంటాను. మరి ఆ అట్రాక్షన్లో ఆమె ఉండింది. మరి ఆమె ఆలోచిస్తుందా, భర్త ఇంతవరకు నాకు కష్టపడ్డాడు, ఇల్లు కట్టించాడు, పిల్లలు కూడా ఉన్నారు అని ఆమె ఆలోచన లేదు కదా. ఈ క్షణికమైన కోరిక, అట్రాక్షన్, దీన్ని ఏమంటారు? అట్రాక్షన్. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, నాకు డైవర్సే కావాలి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన కేసులో
భర్త వైపు ఏదున్నా సరే ఆమెకి ఎన్ని కౌన్సిలింగ్ చేసినా కూడా ఒక్కటే ఒక మాట, నాకు విడాకులు ఇచ్చేసాయి. విడాకులు ఎందుకు అంటే ఇల్లీగల్ కాంటాక్ట్. మా ముందే కొట్టించింది భర్తని. ఇంక మేము ఎక్కడ ఆపగలుగుతున్నాము అటువంటి అంటే వాళ్ళు ఇంకా ఆ ఎథిక్స్ కూడా ఆలోచించడం లేదు. మేము అక్కడికి చెప్పాము, మా మ్యారేజ్ అనేది కొంతవరకు మీకు సంసారికము, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం బతకాలి, మీ యొక్క మైనస్ ప్లస్లు పక్కన పెట్టేసుకోవాలి అని చెప్పినా కూడా వాళ్ళు వినటం లేదు. అక్కడికి పిల్లలు భవిష్యత్తు ఆ పిల్లలు కూడా ఎంత బిక్కమొహం వేసుకున్నారంటే వాళ్ళ ఆడపిల్ల ఉంది, ఆ అమ్మాయి ఫేస్లో మేము ఒక క్వశ్చన్ మార్క్ చూసాం, మా భవిష్యత్తు ఏంటి అని. పిల్లల్లో మా భవిష్యత్తు ఏంటి, వీళ్ళేంటి ఇలా గొడవ పెడుతున్నారు. 13 సంవత్సరాలు పాప వయసు, 7 సంవత్సరాలు బాబు వయసు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళకే తెలియడం. ఇంకొక 5 ఏళ్ళు పోతే పాపకి పెళ్లి. ఇప్పుడు అమ్మకి చెప్పలేని పరిస్థితి, నాన్నకి చెప్పలేని పరిస్థితి. ఈ అమ్మ నాన్నకి ఎందుకు గొడవలు వచ్చాయో వాళ్ళకి తెలియదు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు అమ్మని సపోర్ట్ చేస్తే నాన్న ఎయిడ్ చేయడు, నాన్నని సపోర్ట్ చేస్తే అమ్మ చూడదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే తీరా ఇటువంటి పరిస్థితుల్లో భర్త నుంచి విడిపోయి వేరు కాపురం పెట్టినా కూడా మళ్ళీ వాడికి అనుమానం అనేది రావడం, ఈ వ్యక్తిని మళ్ళీ కొట్టడం. మనం ఎన్నో సందర్భాల్లో అటువంటి అఫైర్స్లో మహిళ మళ్ళీ ఏదో రకంగా చనిపోవడం, చంపేయడం లాంటివి కూడా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. నేను అదే చెప్తున్నాను మీకు మొదటి నుంచి. క్షణిక ఆవేశం, క్షణిక కోరిక, క్షణిక ఆనందం, ఇది ఎంత టెంపరీగానే ఉంటుంది. భర్త అనేది ఏంటంటే స్ట్రగుల్ ఉంటుంది, ఫస్ట్ స్ట్రగులే ఉంటుంది. అంటే ఫ్యామిలీ డెవలప్ అవ్వాలంటే స్ట్రగుల్ ఉంటుంది. ఈ స్ట్రగుల్ని కూడా ఓపిక్గా చేసుకునే సహనం ఆడవాళ్ళలో చచ్చిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఒక సోషల్ మీడియా లాగా నేను జీన్స్ వేసుకోవాలి, నేను ఇలా ఉండాలి, నేను రిచ్గా ఉండాలి, నా భర్తకు కూడా కారు కావాలి, నా భర్త అలా లేడు, ఈ ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి. అంతేగాని మన సంసారం, మన పిల్లలకి భవిష్యత్తు మనం ఇవ్వాలి, మనం రూపాయి దాచిపెట్టి మన పిల్లలకి మనం భవిష్యత్తు ఇవ్వాలని ఎవ్వరూ ఆలోచించారు. అంటే ఇటువంటి ఆడపిల్లలను డబ్బున్న మగాళ్ళు ఏమన్నా అట్రాక్ట్ చేస్తున్నారా? డబ్బుతో ఇక్కడ డబ్బున్న మగాళ్ళ సమస్య కాదు. అక్కడ మనలో ఉన్న మైనస్, అంటే భర్తలో ఒక మైనస్ చూస్తుంది, ఆ మైనస్ పరిచయమైన వ్యక్తిలో ప్లస్గా కనబడుతుంది, అంతే అట్రాక్షన్ అవుతుంది. అయితే అక్కడ పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించట్లేదు. కొంతమంది తెగించి విడాకులు తీసుకొని వాళ్ళతో సెటిల్ అయిపోతారు. అది కూడా ఒక 2 years 3 years ఉంటుంది. ఆ తర్వాత ఆ పిల్లల్ని, అంటే ఈ మొదటి భర్త పిల్లలు ఎక్కడికి పోతారు? సాధారణంగా అమ్మ దగ్గరే ఉంటారు. మరి అమ్మ ఇల్లీగల్ అఫైర్లో ఉంటుంది. కొంతకాలం అమ్మతో అట్రాక్షన్ ఉన్నంతకాలం బాగా చూస్తాడు. అక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఈ పిల్లలు వాడికి అడ్డు కనిపిస్తారు. మీరు అన్నారు కదా ఇందాక, పిల్లల్ని కొట్టి చంపుతున్నారని. వాడికి మొదటి భర్త పిల్లల మీద ఎఫెక్షన్ ఎక్కడ ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంటుంది, వాడికి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచన ఎక్కడ ఉంటుంది? మరి ఇటువంటి కేసులే కదా ఇటువంటి దారుణానికి వెళ్తున్నవి. అంటే టోటల్గా ఇల్లీగల్ అఫైర్స్ వల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, 100% పాడైపోతుంది. కాబట్టి ఈ పిల్లల్ని గురించి ఆలోచించాలి. అంటే మేడం, ఇక్కడ మహిళ తల్లిదండ్రులు కావచ్చు, పురుషుడి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఏమన్నా వీరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఏమన్నా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? చెయ్యరు. ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ హస్బెండ్ పెట్టుకున్నాడంటే వాడు కొంచెం బాగా సంపాదిస్తున్న వ్యక్తి అయితే మొత్తం టోటల్ జంట యొక్క ఫ్యామిలీ అంతా అతన్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఫైనాన్షియల్ ఎయిడ్. ఎందుకంటే వాడు నలుగురాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. అంటే వాళ్ళు వృద్ధాప్యంలో ఉంటారు, ఇంకా సంపాదించే పొజిషన్లో ఉండరు. వీడు సంపాదిస్తాడు, వీడి ఎయిడ్ కావాలి. ఎక్కడ చూసినా మనీయే కదా, ఇంకా వీడి ఎయిడ్ కావాలి. కాబట్టి ఆ అమ్మాయిని సపోర్ట్ చేయరు. అసలు ఆ అమ్మాయిలో జెన్యునాలిటీ ఉన్నా కూడా ఇంకా 4 ఆమె వైపే ఎగెనెస్ట్గా చెప్తారు. ఇది చెప్పడం వల్ల ఏమవుతుంది, ఇంకా లాస్ట్గా ఆమె నిస్సహాయ స్థితిలోకి వచ్చేస్తుంది అనమాట. సో అటువంటి కేసులు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చాలా రూట్ లెవెల్లోకి వెళ్తాం, రూట్ లెవెల్లో కన్వే చేయడం జరుగుతుంది. 10కి ఒక 4 కేసెస్ మేము సక్సెస్గా వాళ్ళని జంటల్ని కలిపి పంపడం అయితే మా విధిగా మేము చేస్తున్నాము. అన్ని కేసెస్ చేయగలమా అంటే చేయలేము. సో ఇటువంటి కేసెస్లో మీరు అన్నట్టు 10కి 4 కేసులు అయితే సక్సెస్ఫుల్గా కలిపి పంపిస్తున్నామని. మరి భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ ఇట్లా అంటే అఫైర్స్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుందా, లేకపోతే మళ్ళీ ఒక్కసారి భవిష్యత్తులో వెళ్తారా లేదా అనేది మనం గ్యారంటీ అయితే చెప్పలేము. కాకపోతే ఏంటంటే మేము అప్పుడప్పుడు రివ్యూ చేస్తాం వాళ్ళని. ఒక 6 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి ఇద్దరికి ఫోన్ కాల్స్ అయితే చేస్తాం. ఇప్పుడు ఎలా ఉన్నారు,
ఇప్పుడు మళ్ళీ ఏమైనా అంటే ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? సో మేము ఈ కేసు క్లోజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి 3 months టైం ఇస్తాం. మేడం, ఇటువంటి అఫైర్స్ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అతను ఆ మహిళను మళ్ళీ వేధించేటువంటి అవకాశం అటువంటివి ఏమైనా ఉన్నాయా? గతంలో కలిసి ఉండేటువంటి ఫొటోస్ అవి చూపించి మళ్ళీ నువ్వు భర్తను వదిలేసి వచ్చేయని అటువంటివి ఏమన్నా జరుగుతున్నాయి? అటువంటివి కూడా ఏమైనా వస్తున్నాయా మీ దృష్టికి? భర్తని వదిలేసి రమ్మనే ఈ అమ్మాయికి డిమాండ్ చేస్తారు. అసలు ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంది. అది కూడా ఏంటంటే ఈ అమ్మాయి స్ట్రాంగ్గా నాకు నీతోటే కావాలన్నప్పుడు నీ భర్తని వదిలేసి వచ్చేసాయి, అప్పుడు నేను నీ చూసుకుంటాను. ఈ భర్తని వదిలేసి వచ్చే ప్రక్రియలో ఈమె పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, నాకు ఖచ్చితంగా వద్దు అనేస్తుంది, అతని మీద 100 రకాల చాడీలు చెప్తుంది, అన్నీ జరుగుతాయి. మా కౌన్సిలింగ్లో కలిసి వెళ్తారే అనుకోండి, అది కూడా టెంపరీగా, అంటే ఆమె ఫిక్స్ అయిపోతుంది మైండ్ అతనితోటి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. ఇవి కొంతకాలమే ఉంటాయి, ఇవి లాంగ్ ఉండవు. ఆ తర్వాత మళ్ళీ ఇటువంటి కేసులు నా దగ్గర 4-5 వచ్చాయి. ఒక ఆమె అయితే 3 అఫైర్స్. అయినా మొదటి భర్త కౌన్సిలింగ్ చేయండి పిల్లల కోసం, నాకు ఆమె కావాలంటాడు. ఆమె ఎంత ఇదిగా మాట్లాడుతుందంటే అసలు నువ్వు వేస్ట్, నీ దగ్గర నేను రాను అంటది. ఇటువంటి కేసెస్ కూడా మేము 5 సిట్టింగ్స్ చేసి లాస్ట్కి ఆ అమ్మాయిని ఫస్ట్ భర్తతోటే రీజాయిన్ చేసి పంపించాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం. ఆ భర్తకు కూడా మేము ఏం చెప్పామంటే ఈ పాత విషయాలన్నీ మర్చిపోవాలి, నువ్వు కావాలి అని కోరుకుంటున్నావు కాబట్టి ఈ అమ్మాయి మళ్ళీ అటువంటి ట్రాక్లో వెళ్లకుండా మేము కౌన్సిలింగ్ చేశాము. నువ్వు మీ ఇద్దరి మధ్య ఏమన్నా మనస్పర్ధ వస్తే మళ్ళీ ఆమె పాస్ట్ ఎత్తకుండా మీరు సంసారం చేయండి. ఈ కేసుని ఇలా మేము కలిపాము. ఒక 3 times 4 times మేము కాల్ చేసాం, బాగానే ఉన్నారన్నారు. మళ్ళీ వాళ్ళు రిపీట్ అయ్యి మా దగ్గరికి అయితే రాలేదు, బాగానే ఉన్నారని ఆశిస్తున్నాం. అంటే కొన్ని కేసెస్లో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా కూడా కొంతమంది భర్తలు సహిస్తున్నారు అనేటువంటి మాట ఇటీవల కాలంలో వినబడింది, కరెక్టేనా? మా దగ్గర మేము 4-5 కేసులు చేసాం సార్ ఈ సంవత్సరంలోనే. 4-5 వచ్చాయి. రీసెంట్గా 3 months బ్యాక్ ఒక కేసు చేసాము. ఆ అమ్మాయి ఏంటంటే భర్త మీద ఇన్సాటిస్ఫాక్షన్, అది ఎకనామికల్గా కాదు, కుటుంబ పరంగా కాదు, ఏమీ కాదు. అతను వర్క్ లోడ్ మీద ఈమెని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఫిజికల్గా, అదొక్కటే రీజన్. నాకు ఇంకే రీజన్ కనిపించలేదు. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. నాకు ఫిజికల్గా నువ్వు కరెక్ట్గా లేవు, అమ్మాయి డైరెక్ట్గా అలా వాదిస్తుంది. అందుకనే నేను వేరే వాళ్ళతోటి అఫైర్ పెట్టుకున్నాను. ఇంకా అబ్బాయి ఏమంటాడంటే మీతోటే ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను ఎలా తీసుకెళ్ళమంటారు మేడం అని చెప్పినప్పుడు నీలో ఆ డిఫెక్ట్ చూపిస్తుంది ఆమె ధైర్యంగా. నువ్వు మారు, వర్క్ ఒకటే కాదు కదా, పెళ్లి చేసుకున్న తర్వాత వర్క్ ఒకటే కాదు, ఆమెను కూడా ఆమె మంచి చెడ్డ అన్నీ చూసుకోవాలి అని మా కౌన్సిలింగ్లో అతను లాస్ట్కి 4 sessions తర్వాత తీసుకెళ్తానన్న. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అత్తతో మాట్లాడాం, మామతో మాట్లాడాం. అంటే ఈమె మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ పొడవకూడదు, మళ్ళీ ఆమెని ఇబ్బంది పెట్టకూడదు. సో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయించి వాళ్ళందరి దగ్గర బ్యాండ్ ఓవర్ తీసుకొని ఈ అమ్మాయికి కూడా కౌన్సిలింగ్ చేసి మళ్ళీ సెట్ చేసి పంపించాము. ఎందుకంటే వాళ్ళ వెనకాల 2 పిల్లలు ఉన్నారు, చాలా మంచిగా ముచ్చటగా ఉన్నారు. మంచి వాళ్ళ వయసు కూడా అంత చిన్న వయసు, 7th class 9th class. ఒక ఆడపిల్ల మగపిల్ల. ఆ పిల్లని అతనే చూసుకుంటున్నాడు. ఈమె ఎఫ్ఐఆర్లో పెట్టుకొని ఒక 1 year వెళ్ళిపోయి వచ్చేసింది, వెళ్ళి కూడా వచ్చేసింది. కేవలం అతను పిల్లల కోసం అన్నాడు. సో ఈమె కూడా అడిగాను ఏమ్మా అంటే, మేడం తప్పు చేసేసాను, పొరపాటు జరిగిపోయింది, తెలియక జరిగిపోయింది. అంటే ఆ వయసులో ఉన్న ఆ వేడి వల్ల జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమెలో పశ్చాత్తాపం ఉంది. సో అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం ద్వారా రీజాయిన్ అవుతున్నాయి ఫ్యామిలీస్. కాకపోతే కష్టం కొంచెం, మరి చేయగలుగుతున్నాం మాకు తెలిసి. రైట్, చివరిగా మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పగలుగుతారు? నేనేం చెప్తానంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది సేఫ్ కాదు, అది క్షణికమైన కోరిక, ఆశ అంతే. ఎప్పటికైనా సరే మన దేశం పటిష్టత ఏంటి అంటే మ్యారిటల్ వ్యవస్థ. పెళ్ళి అనేది 100 సంవత్సరాల పంట అని మన పెద్దవాళ్ళు చెప్తారు. మన సంస్కృతిని కూడా పాశ్చాత్య దేశాల వాళ్ళు గౌరవించేది ఏంటంటే మీరు ఒకే ఫ్యామిలీ తోటి ఎలా ఉంటారు,
పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒకే భర్తని ఎలా మెయింటైన్ చేస్తారు, వాళ్ళ ద్వారా పుట్టే పిల్లల్ని ఆ వంశ వృక్షాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు, అది ఒక పవిత్రమైన మోరల్గా ఆలోచిస్తారు. దాన్ని కాపాడుకుందాము. ఇప్పుడున్న ఈ పాశ్చాత్య అలవాట్లు ఇవన్నీ చదవడం వల్ల చదవక ముందు కాకరకాయ అన్నాడట, చదివిన తర్వాత కీకరకాయ అన్నాడంట. అట్లాగా మన వాళ్ళు చదువుకొని మ్యారేజ్ వ్యవస్థని వెస్ట్రన్ కల్చర్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. దాని విలువని పోగొట్టుకుంటున్నారు. ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. కాబట్టి దయచేసి పిల్లలు ఉన్న వాళ్ళు ఇటువంటి సంబంధాలని ఎంకరేజ్ అవ్వకండి. మీ మనసులు మీరు కంట్రోల్లో పెట్టుకుంటే మంచి భవిష్యత్తు ఇవ్వగలం పిల్లలకి. ఇదే నా రైట్ మేడం, చాలా మంచి విషయం చెప్పారు. సో భారతీయ వివాహ వ్యవస్థ చాలా గొప్పది కాబట్టి చిన్నపాటి పొరపచ్చాలు వచ్చినా కూడా ఇద్దరు కలిసి కూర్చొని సఖ్యంగా పరిష్కరించుకుంటే, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలని కోరుతున్నారు సఖీ సెంటర్ అడ్మిన్ షెహనాజ్ గారు. చాలా ధన్యవాదాలు మేడం, ఈరోజు మాతో ఈ విషయంపై చర్చించినందుకు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. మరో చర్చలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే మేడం.